హాయ్ అండి. నా స్టైల్లో మష్రూమ్ కాజు కర్రీ తయారు చేసుకునే విధానం చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే అసలు కర్రీనే మిగలదండి, అంత బాగుంటుంది. ఈ మష్రూమ్ కాజు కర్రీ తయారు చేసే విధానం, ముందుగా నేను మష్రూమ్స్ 400 గ్రాములు తీసుకున్నానండి. ఒక్క ప్యాకెట్లో 200 గ్రాముల మష్రూమ్ ఉంది. ఈ విధంగా 2 ప్యాకెట్లు అండి. ఈ మష్రూమ్ని నీటిలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మష్రూమ్స్ చాలా ఫ్రెష్ అండి, కాకపోతే బయట తీసిన తర్వాత తొందరగా నలుపు అనేది వచ్చేస్తుంది. ఈ నలుపు అనేది పోవాలంటే ఈ విధంగా పైన ఉన్న లేయర్ తీసేస్తే సరిపోతుందండి. నేను మీకు చూపిద్దామని తీస్తున్నానండి, కాకపోతే అన్నిటికీ నేను తీయలేదు. ఫస్ట్ కడిగినప్పుడు అండి చాలా అసలు బాగోలేదు వాటర్. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా కడిగేశాను. ఈ విధంగా నేను 3 సార్లు అయితే మష్రూమ్స్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఇలా కడుక్కున్న మష్రూమ్స్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. పెద్ద సైజు ఉన్న మష్రూమ్స్ ఏమో 4 లేదా 6 ముక్కలుగా కట్ చేశానండి. చిన్నవి అయితే నార్మల్గా 4 ముక్కలుగా కట్ చేసేసాను. ముందైతే ఈ మష్రూమ్ని వెనక భాగానికి చిన్న ముక్కగా కట్ చేసేసానండి. ఆ విధంగా అన్ని మష్రూమ్స్కి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ జీడిపప్పు అండి, 20 నుంచి 30 జీడిపప్పుల వరకు తీసుకున్నాను. ఈ జీడిపప్పుల్ని నానబెట్టుకోవాలి. అలాగే గ్రేవీకి తగినంతగా ఉల్లిపాయలు తీసుకున్నానండి 2. వీటిని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా జీడిపప్పు అలాగే ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. కొన్ని జీడిపప్పులు తీసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఈ జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉందండి, అందుకని నేను ఆయిల్ అనేది వేయకుండా ఉల్లిపాయ వేసేసాను. ఒకవేళ ఆయిల్ లేకపోతే మాత్రం కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ అనేది వేపుకోండి. ఇక్కడ ఆనియన్ అనేది హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నానండి, కాకపోతే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలపకపోతే మాత్రం మాడిపోతుంది. స్టవ్ పక్కన లేకపోతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవచ్చండి. ఆడవాళ్ళం కదండి, స్టవ్ మీద పెట్టేసి ఒకేసారి 2-3 రకాల పనులు చేసుకుంటాం కాబట్టి ఈ సలహా ఇచ్చానండి. ఉల్లిపాయ అనేది వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇక్కడ చూపించిన విధంగా వేగిపోవాలి ఉల్లిపాయ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. ఈ నీళ్ళు అనేది మరగాలండి ఇక్కడ చూపించిన విధంగా. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మష్రూమ్స్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ మష్రూమ్స్ అనేవి ఈ నీటిలో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఈ మష్రూమ్స్ని వేడి నీళ్ళలో వేయగానే కొద్దిగా చల్లగా అయిపోతుందండి. మళ్ళీ బాయిల్డ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా ఒకసారి అవుతే ఈ మష్రూమ్స్ని తీసేసుకోవచ్చండి. జల్లిగరిటతో ఇలా తీస్తే వాటర్ అనేది రాదండి, మష్రూమ్స్ చక్కగా తీసేసుకోవచ్చు. ఇక్కడ గ్రేవీకి ఏమేమి కావాలో చూసిద్దామండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టాను. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క 2 లేదా 3 చిన్న ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆనియన్స్ వేపిన కడాయిలోనే నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇది మాడిపోతూ ఉంటుందండి, అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకొని 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కారం ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ చూపించినవి ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు పౌడర్ అండి. ఈ 3 కూడా పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఈ 3 పొడులు మీ దగ్గర లేకపోతే ముందు మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్టు, అందులోనే ఇవి కూడా వేసి గ్రైండ్ చేసేసుకోండి. ఒక ఫోటో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా తీసుకోండి మసాలాలు. గ్రేవీ మగ్గిపోయిందండి. ఇక్కడ ఆయిల్ కూడా తేలుతుంది చూడండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సోంపు పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఈ గ్రేవీలోకి మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. ఈ మష్రూమ్ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఈ మష్రూమ్స్కి బాగా అంటుకునేలాగా కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మగ్గిపోయిందండి. ఇప్పుడు మూత తీసేసుకొని ఒకసారి ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తున్నానండి మష్రూమ్ ఉడకడానికి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కూర అనేది ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తున్నానండి, అందుకే చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ వాటర్గా ఉంది కదండి, ఇదంతా మూత పెట్టుకొని ఉడికిస్తే ఈ విధంగా గ్రేవీ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, గ్రేవీ దగ్గరగా వచ్చింది, అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది. ఈ కర్రీ చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి అయితే ఇలా కొద్దిగా పలచగా ఉంటే టేస్ట్గా ఉంటుందండి. అదే రైస్లోకి అయితే కొద్దిగా చిక్కబడాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. కర్రీలోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మష్రూమ్ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ మష్రూమ్ కాజు కర్రీ రోటీస్కి అలాగే రైస్కి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి. ఆ బెల్ ఐకాన్ బటన్ ఆల్ నొక్కండి, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి.